నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో 6వ వార్డు బీజేపీ అభ్యర్థి మహదేవ్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. తన భర్తను బెదిరించారని, అందుకే ఆత్మహత్య చేసుకున్నారని మహదేవ్ భార్య సత్తమ్మ తెలిపారు. తన తండ్రికి బెదిరింపు కాల్స్ రావడంతోనే సూసైడ్ చేసుకున్నారని మహదేవ్ కూతురు వెల్లడించింది. ఏ పార్టీకి చెందిన నాయకులు మహదేవ్ని బెదిరించారని వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మక్తలకు బయలుదేరారు. ఆత్మహత్య ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకునేందుకు నేరుగా వెళ్తున్నారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించడంతో పాటు పరిస్థితులను ప్రత్యక్షంగా తెలుసుకోనున్నారు. మరోవైపు డీజీపీ ఆఫీస్ ముట్టడికి బీజేపీ పిలుపునిచ్చింది. అక్కడ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే మహదేవ్ ఆత్మహత్య నేపథ్యంలో 6వ వార్డు ఎన్నికను ఈసీ రద్దు చేసింది. నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో 6వ వార్డు బీజేపీ అభ్యర్థి మహదేవ్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. తన భర్తను బెదిరించారని, అందుకే ఆత్మహత్య చేసుకున్నారని మహదేవ్ భార్య సత్తమ్మ తెలిపారు. తన తండ్రికి బెదిరింపు కాల్స్ రావడంతోనే సూసైడ్ చేసుకున్నారని మహదేవ్ కూతురు వెల్లడించింది. ఏ పార్టీకి చెందిన నాయకులు మహదేవ్ని బెదిరించారనే వివరాలపై పోలీసులు ప్రస్తుతం ఆరా తీస్తున్నారు. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మక్తలకు బయలుదేరారు. ఆత్మహత్య ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకునేందుకు నేరుగా వెళ్తున్నారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించడంతో పాటు పరిస్థితులను ప్రత్యక్షంగా తెలుసుకోనున్నారు. మరోవైపు డీసీపీ ఆఫీస్ ముట్టడికి బీజేపీ పిలుపునిచ్చింది. అక్కడ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే మహదేవ్ ఆత్మహత్య నేపథ్యంలో 6వ వార్డు ఎన్నికను ఈసీ రద్దు చేసింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకొండ లైవ్ ద్వారా అందిస్తారు. రామకొండ. మేడం, అయితే మున్సిపల్ ఎన్నికల వేద విషాదం చోటు చేసుకుని చెప్పుకోవచ్చు. ఏదైతే నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో కూడా 6వ వార్డు ఏదైతే చంద్రపూర్ చెందిన ఏదైతే మహోదయ్ కూడా 6వ వార్డు బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఈ నేపథ్యంలో ఈరోజు తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగులోకి రావడంతో అక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు విషాద చాలా చెప్పారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటి వరకు కూడా ఒక రాజకీయ కోణంలో ఒక ఆరోపణలు కూడా వెలుగులోకి వచ్చింది చెప్పుకోవచ్చు. ఉదయం తల్లి అయితే మహాదేవ్ భార్య ఎవరైతే ఉన్నారో ఎన్నికల ఖర్చు ఒత్తిడి వల్లనే ఆత్మహత్య చేసుకున్న ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో ఇంతకు ముందు కూడా కూతురు అంటే మా డాడీ ఎవరైతే మహాదేవ్ ఈ 6వ వార్డు డివిజన్ కి బీజేపీ అభ్యర్థికి వెళ్ళి పోటీ చేశారో కొన్ని బెదిరింపులు కాల్స్ వచ్చాయని చెప్పి కూడా కొన్ని ఆరోపణలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన బీజేపీ స్ట్రాంగ్ గా తీసుకున్నది అయితే మక్తల్ మున్సిపాలిటీ గెలిచే సీట్లు మున్సిపల్ చైర్మన్ కైవసం చేసుకున్న నేపథ్యంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో కూడా ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కూడా ఇప్పుడు మున్సిపల్ అయితే మక్తల్ మున్సిపాలిటీ కూడా ఆయన మరికొద్ది సేపట్లో రానున్న నేపథ్యంలో అక్కడ మక్తల్స్ బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు పెద్ద ఎత్తున తల్లి వచ్చారు. మహోదయ మృతిని మొన్నటి వరకు జోరుగా ప్రచారం చేసిన మాధవ్ ఈ రోజు తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకోవడానికి అందరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకు ఇట్లా చేస్తున్నారు అంటే ఇది భయాందోళనకు గురి చేశారా లేకపోతే భయం పాటలకు గురి చేశారా మాధవ్కి అని చెప్పి అక్కడ మున్సిపల్ ఎన్నికల ప్రచారం చేసినటువంటి తోటి ఏదైతే బీజేపీ కార్యకర్తలు కావచ్చు, ఆయన మహోదయకి సంబంధించిన వర్గీయులు కావచ్చు, దీని మీద పూర్తిగా విచారణ చేపట్టాలని చెప్పి కూడా వాళ్ళు ఒక్కసారి ఆందోళన దిగిన పరిస్థితి. దీనికి సంబంధించిన మక్తల్ని అయితే బీజేపీ రాష్ట్ర నాయకులు ఉండొచ్చి కొండయ్య కావచ్చు, అలాగే
బీజేపీ సీనియర్ నాయకులు నాగూరం రామోజీ నారాయణపేట జిల్లాకు సంబంధించిన ఇప్పటికే అక్కడ చేరుకున్నారు. పరిస్థితులని అక్కడ ఏదైతే మహాదేవ్ చనిపోయిన మృతదేహం దగ్గర చేరుకొని కుటుంబ సభ్యులకు ధైర్యం తెలియజేశారు. ఇప్పటికే ఈ విషయం తెలుసుకున్న మహాదేవ్ ఆత్మహత్య కాదు అంటే కొన్ని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో కూడా ఇప్పటికే బీజేపీ రాష్ట్ర హైకమాండ్ కూడా ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు ఇక్కడ మహబూబ్నగర్ ఎంపీ డీకే అన్న కూడా అక్కడ చేరుకునే అవకాశాలు ఉన్నాయి. అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం చోటేసుకుని చెప్పుకోవచ్చు. ఇప్పటికే డీసీసీ అక్కడ ముట్టడికి బీజేపీ కార్యకర్తలు కావచ్చు, మహోదయకి సంబంధించిన ఏదైతే 6వ వార్డుకి సంబంధించిన ప్రజలు కూడా బయలుదేరినక కూడా ఇప్పటికే ఆఫీస్ ముట్టడానికి ప్రయత్నం ఎప్పుడు అక్కడ పోలీసులు చేరుకొని చెదరకొట్టడం పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ ఆ మహోదయ మృతానికి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇప్పటికీ పోస్ట్ మార్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికి అక్కడనే పోస్ట్ మార్టం గవర్నమెంట్ ఆసుపత్రి దగ్గర కూడా బీజేపీ నాయకులు అక్కడ చేరుకొని మృతికి గల కారణాలు ఏంటి అని ఆరోపిస్తున్న దీనిపైన పోలీసులు నేరుగా విచారణ జరపాలి. ఖచ్చితంగా ఇది అయితే మహోదయ మృతి చెందడానికి కారణం, ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటి, ఖచ్చితంగా పోలీసులు తేల్చాలా, దీనికి రాజకీయ హత్యనా లేకుంటే భయోందోళనకు గురి చేసి హత్య చేస్తారా లేకుంటే ఏంది అని ఒక ఆరోపణ వస్తున్న దానిపైన ఖచ్చితంగా దీన్ని విచారణ చేపట్టాలని బీజేపీ ఇప్పుడే స్ట్రాంగ్ గా తీసుకున్నది. దీనికి సంబంధించి మరి కాసేపట్లో రాష్ట్ర నాయకులు కూడా అక్కడ ఏదైతే రాష్ట్ర అధ్యక్షులు అక్కడ ఉన్నటువంటి నారాయణపేట జిల్లా అధ్యక్షులు బీజేపీకి సంబంధించిన మరి కాసేపట్లో చేరుకొని ఆ కుటుంబ సభ్యులను పరామర్శించడం జరుగుతుంది. అయితే ఇప్పటికే జరిగిన దాని గట్రా జరిగింది. దీనికి 6వ వార్డుకి సంబంధించిన ఎన్నికలు రేపు జరిగిన నేపథ్యంలో ఇప్పటికే ఎన్నికల రద్దయి అని ఎన్నికల ఆఫీసర్ తెలియజేస్తారు. ఇప్పటికీ ఆ కారణాలు ఏంటి, కొన్ని అంటే అక్కడ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు కావచ్చు, మంత్రి పైన కూడా కొన్ని ఆరోపణలు వస్తుంది. ఇప్పటికే మంత్రి వాకటి శ్రేణి కూడా మరి కాసేపులో మీడియా సమావేశంలో మాట్లాడే సమావేశానికి టైం పడుతుంది చెప్పుకోవచ్చు. అంటే కొన్ని ఆరోపణలు బయటికి రావడంతో కూడా ఒకసారి ఆ మక్తల్ మున్సిపాలిటీలో కూడా ఒక ఏదైతే ఈ మహాదేవ్ చనిపోవడం కారణాలు ఏంటి, అక్కడ ఏం జరుగుతుంది అన్నది ఇంకా ఉత్కంఠంగా నేర్పడంతో కూడా అక్కడ బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. దీనికి రాష్ట్ర నాయకులు రావడంతో కూడా అక్కడ మహాదేవ్ చనిపోవడానికి కారణాలు ఏంటి, మహాదేవ్ ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి కాదు, ఎందుకంటే 6వ డివిజన్ ఎస్పీకి రిజర్వ్ కావడంతో కూడా ఆ కుటుంబ సభ్యులకు సంబంధించిన సభ్యులే పోటీ చేశారు కాబట్టి దీనికి సంబంధించింది అసలు మహాదేవ్ మొన్నటి వారికి జోరుగా ప్రచారం చేశారు. ఎంపీ డీకరణ పాల్గొన్నది, మిగతా బీజేపీకి సంబంధించిన రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. దాంతో పాటు ఆయన ప్రచారం చేసిన నేపథ్యంలో రేపు 24 గంటల ఎన్నికలు జరిగే సమయం లాంటి ఘటన చోటేసుకుంటే ఒక్కసారి 6వ వార్డుకి సంబంధించిన ప్రజలు కూడా ఒక్కసారి అవకయ్యారు. దీనిపైన నేరుగా విచారణ జరపాలి. దీనికి ఖచ్చితంగా పోలీసులు నిక్షేపపాతంగా ఈ ఆత్మహత్యకు సంబంధించిన దీన్ని బయటికి తీసుకురావాలి, ఖచ్చితంగా కేసును నిక్షేపపాతంగా నిర్వహించాలని చెప్పి అక్కడ బీజేపీకి సంబంధించిన నాయకులు కావచ్చు, ఆ కుటుంబ సభ్యులు కూడా తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. అప్డేట్స్ రామకొండ. పేపర్ ఉందో అది చిత్తు కాగితంతో సమానం, అది చెల్లదు. భార్య స్టేట్మెంట్ తీసుకొని భార్య స్టేట్మెంట్ ఆధారంగా ఏముంటుంది స్టేట్మెంట్ ఆధారంగా చట్టపరంగా తీసుకోవాలి. అందరికి తెలిసిన విషయమే కాంగ్రెస్ అరాచకం గత అనేక సంవత్సరాలుగా ఆ గ్రామంలో ఎవరు పెత్తనం చెలాయిస్తున్నారో వాళ్ళ పరపతికి ఈరోజు గండం కలుగుతుంది. ఈడ లోకల్గా ఉన్న ప్రజాప్రతినిధికి ఓడిపోతే ఇబ్బంది అవుతుందనే ఇదితోనే ఇంతకు తెగించారు. కేవలం 6వ వార్డే కాదు 14వ వార్డులో కూడా మా అభ్యర్థి రాధా వెంకటేష్ గారిని పరిపరి విధాలుగా నామినేషన్ వేసేంత వరకు కూడా విపరీతమైన ఒత్తిడి గురి చేసిన పరిస్థితుల్లో మరి వాళ్ళకి నచ్చి చెప్పడం వల్ల ఫీల్ ఉన్నారు. 15వ వార్డు అభ్యర్థిని కూడా విపరీతంగా ఒత్తిడి చేసి రకరకాలుగా బెదిరించడం జరిగింది. వాటికి సంబంధించిన సాక్ష్యాధారాలన్నీ కూడా ఇప్పుడు సిఏ గారు అడిగారు, మీ దగ్గర ఏమైనా సాక్ష్యాధారం ఉందని. ఆ సాక్ష్యం కూడా లేదని భ్రమపడకండి. ఆ సాక్ష్యాన్ని కూడా తీసివ్వడానికి
నేను సిద్ధంగా ఉన్నా. తప్పుడు మార్గంలో పోయి మీరు ఇరుక్కోకండి, చట్ట ప్రకారం వెళ్ళండి అని చెప్పి పోలీసు వాళ్ళని నేను డిమాండ్ చేస్తూ, ఈయనతో రాజకీయంగా విభేదించిన వ్యక్తి చదివిండని, ఆమె ఏడుపు ఇదుల పరిస్థితులు ఉంటే పక్కన చదువుకున్న వారు అబిట్మెంట్ టు కమిట్ సూసైడ్ క్లియర్గా ఇక్కడ ఉంది. వాడ బెదిరింపుల వల్ల ఆయన సూసైడ్ చేసుకున్నాడని చెప్పేసి చెప్పిన విషయం ముందే అన్ని టీవీలలో వచ్చింది, అన్ని మాధ్యమాల్లో వచ్చింది. ఇప్పుడు ఈడ మేము డిఎస్పీ గారిని, సిఐ గారిని, ఎస్ఐ అయ్యా మీరు ఆమె సంతకం తీసుకొని వచ్చింది కదా, అక్కడున్న వాళ్ళ అత్తమ్మ అడిగింది, అయ్యా ఏం రాసింది మాకు చదివి వినిపి అంటే చదివించి వినిపించాలి. ఎందుకు వినిపించలే? ఎందుకు ఆమె సంతకం తీసుకున్నారు? మరి చదివి వినిపిస్తే తెలియదు కదా. అంటే దీంట్లో మొత్తం మీరే ప్రిపేర్ చేసుకొని ఈ కేసుని మొత్తం, ఎందుకంటే మినిస్టర్ గారు దీంట్లో ఇన్వాల్వ్ అవుతారు. మినిస్టర్ గారు బద్నాం అయితే మళ్ళీ వీళ్ళకి ఇబ్బంది వస్తుంది. కాబట్టి దీంట్లో టోటల్ గా గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయింది. ఇది నథింగ్ బట్ ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి మినిస్టర్ యొక్క హరాస్మెంట్ వల్లనే ఆయన చనిపోయిందని క్లియర్ గా తెలుస్తున్నది. ఒకటి దీంట్లో విచిత్రం అంటే సిఐఎస్ఐ పోయి ఇద్దరు పోయి ఏమవుతుందా, బిడ్డ కొడుకు రాసింటే మరి వాళ్ళ సంతకం తీసుకుని వచ్చి నీకు ఇస్తుండే కదా, మరి నీవెందుకు వచ్చి సంతకం తీసుకున్నావు నాకు అర్థమైతే లేదు. మేము అడిగినాం, నాయన నువ్వు ఏం రాసి చెప్పండి, అది చూపెడతలే వాళ్ళకి అడుగుంటా. మేము వాళ్ళకెందుకు నీవు తీసుకున్నావు కదా. నేను ఒక అడ్వకేట్ గా అడుగుతున్నా, 40 సంవత్సరాలు ప్రాక్టీస్ చేస్తున్నాను, ఇటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఎన్నడూ చూడలే. మీరు దయచేసి కాంగ్రెస్ కార్యకర్తల్లాగా వ్యవహరించొద్దండి.